నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, టూ చైల్డ్ పాలసీ అని చెప్పేసి దీన్ని రద్దు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి సార్ ఈ టూ చైల్డ్ పాలసీ? ఆయన సలహా ఏమిచ్చారు? అంటే గతంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదు, ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఇవ్వకూడదు అని ఒక పాలసీ ఉండేది. ఓకే. ప్రధానంగా ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించొద్దు అనేది అనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ నిబంధన తొలగించమని అంటున్నాడు ఆయన చంద్రబాబు గారు. అంటే ఈ టూ చైల్డ్ పాలసీ ఆయన ఒక మాట అన్నవాడు మొదట్లో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మేమిద్దరం మాకొక్కరు అని ఒక నినాదం పట్టుకొచ్చాడు. దానికంటే ముందు ఇందిరాగాంధీ గారి నినాదం ఒకటి ఉండేది, ఇద్దరు లేక ముగ్గురు చాలు అని. అంటే భారతదేశంలో ఒక విధంగా ఈ ప్రజలు అనుభవిస్తున్నటువంటి దరిద్రానికి కారణం జనాభాయే అని చెప్పి, ఈ జనాభా పెరగటం వల్ల దరిద్రం ఉంది అని ఒక ఎస్టాబ్లిష్ చేశారు. ఒక ఫ్యాక్ట్ లాగా ఒక నేరేటివ్ని ప్రజల్లోకి పంప్ చేశారు. మీరు తక్కువ మంది పిల్లల్ని కనండి, హాయిగా ఉండండి, ఎక్కువ మందిని కనేసి వాళ్ళని పెంచలేక ఎందుకు ఇబ్బంది పడాలి అని విపరీతంగా ప్రచారం చేశారు. కుటుంబ నియంత్రణ అనేవాళ్ళు ఆ రోజుల్లో, ఇందిరాగాంధీ గారి రోజుల్లో. ఆ తర్వాత 77లో వచ్చినటువంటి జనతా ప్రభుత్వం, రాజనారాయణ గారు దాన్ని కుటుంబ సంక్షేమంగా మార్చాడు. ఇప్పటికీ కుటుంబ సంక్షేమ శాఖగానే ఉంది అది. ఇందిరాగాంధీ గారి కుటుంబ నియంత్రణ మీద ఎన్టీ రామారావు గారు జోకులు కూడా వేశాడు. యమగోళ సినిమాలో ఒక డాక్టర్ని బోన్లోకి తీసుకొస్తారు యమలోకంలో. ఏమిటి తను చేసిన నేరం అని అడుగుతాడు యముడు. అడిగితే ఆయన చెప్తాడు, చిత్రగుప్తుడు చెప్తాడు, ఇతను పెళ్ళి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభువు అని. అనాచారి అంటాడు ఆయన. ఇదంతా ఎందుకు చేసావా నువ్వు అని అడగాలి కదా మీరు అంటాడు ఎన్టీ రామారావు గారు. ఆయన కూడా ఒక పాపే. అయితే ఒక డిఫెన్స్ లాయర్ లాగా వచ్చి మాట్లాడటం మొదలు పెడతాడు ఆయన. మొదలుపెట్టి అసలు అతను ఏ పరిస్థితుల్లో ఈ నేరం చేశాడో కనుక్కోండి ముందు అంటాడు. ఎందుకు చేశావు అని అడుగుతాడు యముడు. నెలకి ఇన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతం ఇవ్వము అని ప్రభుత్వం అందండి, నేనేం చేయగలను అంటాడు. అంటే వెంటనే ఎన్టీఆర్ కల్పించుకుని, ప్రభుత్వం కాదు, ఏ అధికార హోదా లేని ఒక యువజన నాయకుడు ఉన్నాడు, ఆయన నిర్వాహకం ఇదంతా అంటాడు. ఎవరా యువజన నాయకుడు అంటే సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ గారు ఈ పాలసీని బలంగా ఇంప్లిమెంట్ చేయటానికి ప్రభుత్వాల మీద ఒక రకంగా అజమాయిషీ చేస్తున్నాడు అనేది ఆ రోజుల్లో అందరూ చెప్పుకునేవారు. ఆ మాటనే ఆయన సినిమాలో చెప్పాడు ఎన్టీఆర్. అలాగే ఈ దేశంలో దరిద్రం ఉంది కాబట్టి పిల్లల్ని కనొద్దు అంటున్నారు, కానీ దరిద్రం ఎక్కడుంది అంటే కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఇలాంటి చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు పిల్లల్ని పెంచలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ పిల్లల్ని పెంచే బాధ్యతలో ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉచిత స్కూళ్ళు లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు ఇలాంటివి కొంత ఆ పిల్లల పెంపకాన్ని బాధ్యత తీసుకుంటే కొంత వాళ్ళకి భారం తగ్గుతుంది. అటువంటి ఏర్పాట్లు లేకుండా, అంటే అసలు ఆ దరిద్రం ఎందుకుంది అంటే సంపద అక్రమంగా పంపిణీ అయి ఉంది. ఒక ఊళ్ళో ఒక 100 ఎకరాల పొలం ఉందనుకోండి, ఆ 100 ఎకరాల పొలం 2-3 పేర్లతో ఉంటుంది. మిగిలిన ఊరంతా వాటిలో పని చేసుకుని బతుకుతారు. ఈ 3-4 కుటుంబాలు లేకపోతే ఈ 10 కుటుంబాలు అవి బాగానే ఉంటాయి. వాళ్ళ పిల్లల్ని కన్నా వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ వీళ్ళని కనొద్దని చెప్తారు. వీళ్ళు పిల్లల్ని పెంచలేక ఆ ఇబ్బందులతో మాకు ఎక్కువ డబ్బులు కావాలని అడుగుతారు. వాళ్ళు అడిగితే ఎక్కువ డబ్బులు ఇవ్వటం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి పిల్లల్ని కనొద్దని చెప్తారు. ఇలా సంపద అక్రమంగా పంపిణీ అయి ఉండటం వలన దరిద్రం ఉంది తప్ప సంపద సక్రమంగా పంపిణీ అయితే దరిద్రం ఉండదు.
అదే 100 ఎకరాలు ఆ ఊళ్ళో ఉన్నటువంటి అందరికీ సమానంగా పంచేస్తే అందరూ ల్యాండ్ లార్డ్స్ అవుతారు, ఎవరి పొలం వాడు చేసుకుంటాడు. కాబట్టి ఎవరి జీవితం వాళ్ళు హ్యాపీగా గడుపుతారు. అలా కాకుండా ఈ 100 ఎకరాలు 3-4 కుటుంబాల చేతుల్లో ఉండటం వలన దరిద్రం ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూలీ చేసుకుని బతకాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని సరిచేయకుండా పిల్లల్ని కనొద్దు అని చెప్పడం కరెక్ట్ కాదు అనే ఆర్గ్యుమెంట్ చాలామంది చేశారు ఆ రోజున. ఆ చేసిన వాళ్ళలో ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నాడు, సుందరయ్య గారు కూడా చెప్పాడు ఆ మాట, పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా చెప్పాడు ఆ మాట. సో ఇదే యాంగిల్లో నుంచి కొంచెం కుటుంబ నియంత్రణ మీద దాడి చేస్తూ 2-3 సినిమాలు తీశాడు ఆయన. ఇది ఆనాటి పరిస్థితి. ఆ తర్వాత రోజుల్లో 2 లేక 3 కాదు, ఒక్క పిల్లాడి కంటే ఎక్కువ కనకండి ఎవరైనా సరే అనే ధోరణి అనే వైపుగా టర్న్ చేశారు. ఈ క్రమంలోనే ఫిమేల్ చైల్డ్ వద్దనుకున్నారు చాలామంది. వద్దనుకుని స్కానింగ్లు చేయించుకుని ఒకవేళ ఫిమేల్ చైల్డ్ అయితే అబార్షన్లు చేయించి దాకా వెళ్ళారు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే జెండర్ ఇన్బ్యాలెన్స్ వచ్చేసింది. ఈ జెండర్ ఇన్బ్యాలెన్స్ రావటం వలన రకరకాల విచిత్రమైన పరిణామాలు సంభవిస్తున్నాయి సమాజంలో. అదొక గొడవ. దాంతోపాటు ఈ పిల్లల్ని కనకపోవడంతో, ఎవరైతే పనిచేసే సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు పిల్లల్ని కనకపోవడంతో కొత్తగా పనిచేసే వాళ్ళు రావట్లా. కొత్తగా పనిచేసే జనరేషన్ ఒకటి రావాలి కదా, ఆ జనరేషన్ రావడం లేదనేది ఒకటి. అంటే ఇప్పుడు చాలా చోట్ల అసలు పెళ్ళిళ్ళు కావడం లేదు, అయినప్పటికీ పిల్లల్ని కంటం లేదు. ఇది ఒక విచిత్రమైన కండిషన్ ఉంది. ఈ కండిషన్ వలన ఒక సఫరింగ్ ఉంది. ఎక్కడుంది ఈ సఫరింగ్? ఎక్కడుందంటే వర్క్ మెన్ అవసరమైన చోట సమస్య ఉంది. అందుకని పిల్లల్ని కనండి అని ప్రోత్సహిద్దామని అనుకుంటున్నారు. ఈ కండిషన్ ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలో మాత్రమే కాదు, చైనాలో ఉంది, జర్మనీలో ఉంది, చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది. అంటే ఏజ్డ్ పీపుల్ ఉండిపోతున్నారు, కొత్త యూత్ రావడం లేదు, వాళ్ళు పనికి వెళ్ళటం లేదు. పిల్లలు రావాలి, ఇంకా పిల్లల్ని కనండి అనే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడి చాలా వ్యాపారాలు నడుస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ ఏమైపోవాలి వీళ్ళు లేకపోతే? ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు తొందరగా పెళ్ళిళ్ళు చేసేసుకుని పిల్లల్ని కనకపోతే ఇవంతా ఏమైపోతుంది ఈ ప్రపంచం అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. అందుకని అందులో భాగంగా ఈయన చెప్పాడు. కానీ జనాలు ఏమంటున్నారంటే, ఓకే మేము పిల్లల్ని కంటాం, కానీ వాళ్ళని కూలీలుగా మార్చడం కోసం కదా నువ్వు అడుగుతోంది, బాగానే ఉంది. వాళ్ళ పెంపకంలో బాధ్యత ఏమన్నా తీసుకుంటున్నారా మీరు? ఆ బాధ్యత గతంలో ఇందిరాగాంధీ రోజుల్లో కొంతైనా తీసుకునేది ప్రభుత్వం. ఇప్పుడు అసలు పూర్తిగా ప్రభుత్వం విద్యా వైద్య రంగాల నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు చదివించటం అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించటమే. జబ్బు వస్తే ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్లో డాక్టర్లు జబ్బేమిటి అని అడగటం లేదు, ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఇన్సూరెన్స్ ఉంది అంటే అప్పుడు జబ్బేమిటి అని అడుగుతున్నారు. ఇది పరిస్థితి. ఈ కండిషన్లో ప్రపంచం మారిపోయి ఇన్సూరెన్స్ కంపెనీలు, హాస్పిటళ్ళు దోచుకు తినేస్తున్నటువంటి ఒక పరిస్థితిలో పిల్లల్ని కని వాళ్ళ పెంపకంలో నీ బాధ్యత ఏమీ లేదని నువ్వు తప్పించుకుని నీ స్కూళ్ళు, నీ కాలేజీలు, నీ హాస్పిటళ్ళు దీనికి వ్యాపారం ఇవ్వటం కోసం మేము పిల్లల్ని కంటం ఏమిటి? ఒకటి. రెండోది, రేపు వాళ్ళు ఏదో ఒక పనికి ఏదో వాళ్ళతో పని చేయించుకోవడమే కదా మీ కార్యక్రమం. మీ కూలీలను సరఫరా చేయడానికి మేము పిల్లల్ని కనాలా? ఇలాంటి రకరకాల అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి. ఈయన ఎప్పుడైతే ఈ పిల్లల నిబంధన, ఈ 2 చైల్డ్ అనేటువంటి నిబంధనని సడలిస్తూ ప్రకటన చేశాడో, అంటే పొలిటికల్ సర్కిల్స్లో ఓకే, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇది కేవలం పొలిటికల్ సర్కిల్స్కి మాత్రమే కాదు, ప్రతి చోట అమలు జరుగుతుంది. అంటే పిల్లల్ని కనండి ఏం పర్లేదు అని.
ఇది జరిగితే ఏమవుతుంది అనే ఆందోళన ఉంది. అంటే ఇమ్మీడియట్గా జనాలు ఆ పనిలో ఉంటారా అనేది కూడా అనుమానమే. ఎవరు కూడా ఇంట్రెస్ట్తో లేరు. ఎందుకంటే ఇది మన మీద పడుతుంది. ప్రైవేటు ప్రపంచంలో ఉన్నాం, మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. మనం మార్కెట్ ఎకానమీలో ఉండి ఇలాంటి ప్రయోగాలు చేస్తే కష్టాలు పాలవుతాం అనే భయం జనాల్లో ఉంది. అందుకని చాలా కపుల్స్ అంటే పెళ్ళిళ్ళు జరగటం లేదు, జరిగిన పెళ్ళిళ్ళు నిలబడటం లేదు, నిలబడిన పెళ్ళిళ్ళు నిలబడకపోవడానికి పెళ్ళిళ్ళు జరగకపోవడానికి జెండర్ ఇన్బ్యాలెన్స్ కారణం. పెళ్ళిళ్ళు జరిగినప్పటికీ నిలబడకపోవడానికి కారణం ఈ జెండర్ ఇన్బ్యాలెన్స్ వలన ఏర్పడినటువంటి క్రైసిస్లో ఆడపిల్లల మీద చులకన భావం ఏర్పడి మగపిల్లలు ఓవర్ యాక్షన్ చేసి సాంప్రదాయంగా మారి వాళ్ళు పూర్తి బ్యాక్ రన్నింగ్లో ఉన్నారు. పర్టికులర్గా మేల్ యూత్ అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ కాదు, మొత్తం ప్రస్తుతం దేశాన్ని వేధిస్తున్నటువంటి సమస్య ఇది. మేల్ యూత్ చాలా మేల్ చావనిస్టిక్గా మారిపోతున్నారు. ఈ మారిపోయి సాంప్రదాయవాదులుగా తయారైపోయి మీరు వంటింటికి పరిమితం అవ్వాలి కదా అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇది మిస్ఫైర్ అవుతోంది, రిలేషన్స్ స్ట్రైన్ అవుతున్నాయి. వెంటనే వాళ్ళు డివోర్స్కు వెళ్ళటం అనేది జరుగుతుంది. కోర్టుల్లో ఈ రకమైన పిటిషన్లు వేలకు వేలు పేరుకుపోతున్నాయి ఫ్యామిలీ కోర్టుల్లో. ఇదొక గొడవ. ఇలా మానవ సంబంధాల ఏరియాలో చాలా గందరగోళం ఉంది. ఈ గందరగోళానికి కారణం ప్రభుత్వాలు అనాలోచితంగా తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు. అలాంటి నిర్ణయాల్లో ఇప్పుడు ఇంకో నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు. ఇది ఏ కొత్త గందరగోళం క్రియేట్ చేస్తుందో అనే భయంతో జనాలు ఉన్నారు. అది కండిషన్. ఓకే సార్, థ్యాంక్ యూ.